ఇప్పుడైతే శ్రీశైల్ బీచ్కి అయితే వచ్చినామన్నమాట. ఇక్కడైతే రోడ్ అంటే ఇక్కడ బోర్డు అలాంటివంతా ఏం లేవు, చెట్ల మధ్యలోనే పోవాలి. సో మెయిన్ ఎంట్రన్స్ అయితే నేను బీచ్ లోపలికి పోయిన తర్వాత చూపిస్తా. అక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది, అయితే ఈ వ్యూ అయితే అక్కడ రాదు, ఇదైతే చెట్ల మధ్యలోనే పోవాలి. ఈ వ్యూ అయితే ఇక్కడ సూపర్గా ఉంటుంది అనమాట. అటు పోతే జస్ట్ మనం బయట నుంచి ఊరికే చూడొచ్చు, బీచ్ దగ్గరకు అయితే పోయే కావదనమాట. సో ఇప్పుడైతే వీడియో ఎంజాయ్ చేయండి. ఈ బీచ్ అయితే ఎవరికి తెలియదు అనమాట, హిడెన్ బీచ్ అని చెప్పచ్చు. చాలామందికి తెలియదు అనమాట ఈ బీచ్ గురించి. అయితే మేమంతా కలిసి ఒక స్మాల్ సైజ్ అడ్వెంచర్ చేసినట్టు ఉందన్నమాట. మధ్య మధ్యలో ఈ బటర్ఫ్లైస్ ఇదంతా బాగున్నది, చెట్లు ఎక్కువ పెరిగినాయి. గోవాలో ఈ సంవత్సరం అయితే వర్షాలు ఎక్కువ పడినాయి కదా, అందుకని చెట్లు ఎక్కువ పెరిగి ఆ బీచ్ అయితే సరిగ్గా కనిపిదు అనమాట. ఇదే అనమాట శ్రీశైల్ బీచ్, ప్రైవేట్ బీచ్ మాదిరి ఉంటుంది, ఎవరికి తెలీదు. తర్వాత అస్సలు క్రౌడ్ ఉండదు. ఇదైతే చెట్ల మధ్య ఉంటుంది కాబట్టి అంతగా తెలియదు అనమాట ఎవరికి ఈ బీచ్ గురించి. లాస్ట్ టైం ఉన్నంత షెల్స్ అయితే ఇప్పుడు లేవు. లాస్ట్ టైం అయితే ఫుల్ ఆ బండలు ఉండే కదా, అంతవరకు షెల్స్ అనమాట. అన్ని కోన్ షేప్డ్ షెల్స్ ఉంటాయి కదా, అట్లాంటివి చాలా బాగున్నాయి. నాది ఒక పాత వీడియో ఉంది, షార్ట్స్, శ్రీశైల్ బీచ్ అని, దాంట్లో చూడొచ్చు మీరు. తర్వాత ఇక్కడైతే అక్కడ దూరం నుంచి కనిపిస్తుంది కదా, అదనమాట మెయిన్ ఎంట్రన్స్. అక్కడి నుంచి చూస్తే ఈ వ్యూ అయితే రాదు, మళ్ళీ ఆడెక్కనవదు, దిగే కావదనమాట. అక్కడైతే కొంచెం హైట్లో ఉంది, జస్ట్ బీచ్ మాత్రం చూడొచ్చు, ఆ వ్యూ చూసి ఎంజాయ్ చేయొచ్చు అంతే. ఇక్కడికి రావాలి శ్రీశైల్ బీచ్, కంప్లీట్గా శ్రీశైల్ బీచ్ అంటే ఇదనమాట. ఇక్కడైతే కార్ పార్కింగ్ అయితే సైడ్లోనే వేసుకొని, ఇక్కడ ప్రత్యేకంగా పార్కింగ్ అంతా ఏం లేదు, ఒక పక్కన ఆపేసి అక్కడ కనిపిస్తుంది కదా అటువైపు పోవాలి. ఇక్కడైతే ఏవైనా వండుకొని వచ్చి తిని కొంచెంసేపు టైం అయితే స్పెండ్ చేయొచ్చు. ఇదైన తర్వాత మేమైతే అగోడా ఫోర్ట్కి అయితే బయలుదేరిపోయినాం అనమాట. వాళ్ళు చూసేకపోయినారు, నేను బయటనే ఉన్నా, ఎందుకంటే మేము ఆల్రెడీ చూసినాం కాబట్టి. అగోడా ఫోర్ట్ అయిన తర్వాత కండోలియం దగ్గర షాపింగ్కి అయితే ఆగినాం అనమాట. ఇక్కడైతే కండోలియం దగ్గర షాపింగ్ పర్వాలేదు అనిపించింది నాకైతే, అంటే రీజనబుల్ ప్రైస్ ఉన్నది, బట్టలంతా చాలా తక్కువలో అనిపించింది అనమాట. ఈ గోయన్ షర్ట్స్ ఉండే కదా, సెట్ ఉంటుంది, అదైతే 250కేమో ఉన్నది ఇక్కడ. వేరే దగ్గర కంపేర్ చేస్తే ఇక్కడ పర్వాలేదు అనిపించింది. బార్గెన్ చేస్తే తక్కువకి ఇస్తారనమాట. బాగున్నది. కొన్ని అయితే కాస్ట్లీ అనిపించింది, కొన్ని అయితే రీజనబుల్ అనిపించింది. బాగున్నాయి. ఇక్కడైతే ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయి. వేరే బీచ్ల దగ్గర అంటే అంత కలెక్షన్స్ ఉండదు అనమాట, ఇక్కడైతే వెరైటీగా చాలా బాగున్నాయి. డ్రెస్సెస్ అయితే స్టార్టింగ్ 650 నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే అమ్మాయిల డ్రెస్సులు అయితే టాప్స్ ఇవన్నీ 250, 300 బాగున్నాయి కలెక్షన్స్. ఆ బట్టల షాప్ ఆపోజిట్లోనే బ్యాగ్స్ కానీ ఉన్నాయని చూసేకపోయినాము. ఇక్కడైతే రేట్లు వాసిపోతుండే అనమాట. ఈ చిన్న బ్యాగే 450, 350 ఎంతో చెప్పింది. సో అక్కడి నుంచి వచ్చేసినాము, మనకు కుదిరే పని కాదులే అనేసి. తర్వాత ఇక్కడి నుంచి లంచ్కి అయితే ఆనంద్ బార్ అండ్ రెస్టారెంట్ అనమాట, అక్కడికైతే వచ్చినాము. ఇక్కడైతే 12:30, 1 o'clock అంతా ఉంటే తొందరగా ప్లేస్ ఆక్యుపై చేసుకోవచ్చు, లేదంటే వెయిటింగ్ అయితే కనీసం 1/2 hour to 1 hour పడుతుంది. మేమైతే 1 hour అయితే వెయిట్ చేసినాం అనమాట. 1 hour వెయిట్ చేసినా కానీ ఫుడ్ అయితే వర్త్, చాలా బాగున్నది, రుచిగా ఉన్నది, తర్వాత రీజనబుల్లో ఉన్నదనమాట. మేమైతే ఫిష్ థాలీ, తర్వాత వంజరం ఫిష్, తర్వాత క్రాబ్ అయితే తీసుకున్నాం అనమాట. చాలా బాగున్నది టేస్ట్ అయితే. మీరు గోవాలో అయితే తినాలనుకుంటే వినాయక లేదా ఆనంద్ అని 2 రెస్టారెంట్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడైతే ఖచ్చితంగా అన్డౌటెడ్లీ తినచ్చు అనమాట. చాలా బాగుంటుంది, ప్రైస్ కానీ తక్కువ ఉంటుంది అనమాట వేరే వాటికి కంపేర్ చేస్తే. ఫిష్ థాలీ కానీ చాలా బాగున్నది. తర్వాత ఇక్కడైతే లోకల్ డ్రింక్ ఫెనీ అని అది ఉంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. క్రాబ్ అయితే అది నట్ బ్రేకర్ అది ఇస్తారనమాట, దాంతో పగల కొట్టుకొని తినాలంటే పెద్ద క్రాబ్స్కి అయితే ఇలాంటివి ఇస్తారనమాట, ఈజీగా బ్రేక్ చేసుకొని తినచ్చు. క్రాబ్ అయితే సూపర్ టేస్ట్ ఉన్నది. అక్కడి నుంచి బాగా బీచ్కి అయితే వచ్చినాం అనమాట సన్సెట్ టైంకి. మేము అక్కడ తిని బయలుదేరేకి 4:35 అయింది. సో అక్కడి నుంచి 8 kilometers అనమాట బాగా బీచ్కి అయితే వచ్చి సన్సెట్ అయితే చూసి తర్వాత పారాసైలింగ్ పోవాలన్నారు. సో పారాసైలింగ్ అయితే అడిగితే 800 రూపీస్ చెప్పిండ్రు అనమాట ఒకరికి. అంటే పిల్లలకైనా కానీ, పిల్లలంటే
11 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి ఒంటరిగా పంపము, పెద్దవాళ్ళు ఎవరైనా జతలో ఉంటేనే పంపిస్తామని వాళ్ళకి కానీ నొక్కిండ్రు అనమాట. ఇద్దరు కలిపి 1600. పోయి ఒక నాట్ ఈవెన్ 5 మినిట్స్ అనమాట, వెంటనే తీసుకొని వచ్చేసిండ్రంట. సో వాటర్ స్పోర్ట్స్ అయితే బాగా బీచ్లో వర్త్ లేదని మాకు అనిపించింది. సో అక్కడి నుంచి ఇంకొంతసేపు అట్లే బాగా బీచ్లోనే ఉండి లైటింగ్స్ అంతా చూసుకొని అక్కడనే కొంతసేపు బీచ్ దగ్గర అయితే కూర్చొని ఇంటికైతే రిటర్న్ వచ్చినాము. ఇదనమాట మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.